భూమి గడ్డిని తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయము ఉదయం కలగగా మూడవ దినమాయెను. ఈ ఆల్గి అంటే నాచు అనేది ఫస్ట్ లివింగ్ బీయింగ్. భూమి మీద అది ఫామ్ అయింది. దేవుడు భూమి మీద వాటర్ రప్పించాడు. దాని వల్ల ఫస్ట్ నాచు పుట్టింది. దాని నుండి గడ్డిగా ఇలా ఫామ్ అయ్యింది. అంత డస్ట్ ఉంది, ఎటు చూసినా పగలే కనబడుతుంది, అంత వెలుతురే ఉంది. దేవుడు మొదట్లో వెలుగు కలుగుగాక అని పలికింది ఇంకా కంటిన్యూ అవుతుంది. తర్వాత ఆటుపోటులు జరిగి ఈ నాచు అనేది సముద్రంలో నుండి బయటకు వచ్చి అది గడ్డిగా మారింది. ఫస్ట్ సైనో బ్యాక్టీరియా నుంచి రెడ్ ఆల్గి వచ్చింది. ఆల్గి నుండి గ్రీన్ ప్లాంట్స్, గడ్డి, చెట్లు అన్ని వచ్చాయి. మూడవ రోజు బ్యాక్టీరియాలు లేదా సూక్ష్మ జీవులు, మొక్కలు, చెట్లు పుట్టుక అనేది సైన్స్ తో కరెక్ట్ గా సరిపోతుంది. బైబిల్లో విత్తనములిచ్చు చెట్లు, ఫలములిచ్చు చెట్లు వచ్చిందని వ్రాయబడింది, కానీ ఆ టైంకి పుష్పములిచ్చు చెట్లు రాలేదు. శాస్త్రవేత్తలు కూడా అదే చెప్తున్నారు. ఎవల్యూషన్ థియరీ ప్రకారం పుష్పములిచ్చే చెట్లు తర్వాత వచ్చాయట.